తేలును చూస్తే ఎవ్వరికైనా భయం పుడుతుంది కదా, అది ఎక్కడ పుడుతుందో అని వణికిపోతుంటారు. వానకాలం అయితే రాళ్ల కింద తేలెల్లుతుంటాయి. అందుకే ఏదన్నా రాయి కదిలించేటప్పుడు ఓ చూసుకోర్రి తేళ్లు ఉంటాయి అని అంటుంటారు. అయితే అసోంటి తేళ్లను గిడోకాడ మంచిగా వాడుతుర్రులా, వట్టిగా వాటుడే కాదు ఆటలాడుతున్నారా వీటితోని. ఇంగో గీ షెల్లె చూడుండ్రి తేలును ఎట్లా పట్టిందో. వామ్మో, ఈమెకే భయం లేదంటే ఇంకో ఆమె అయితే చెయ్యి మీద వారించుకుంటున్నది. ఇంకా గీమని చూస్తేనైతే మస్తు షాక్ అవుతారులా, ఎందుకంటే బొట్టు పెట్టుకున్నట్టు తేలును నొసల మీద పెట్టుకున్నది. ఇట్లా వీళ్ళే కాదు, ఇంకా చాలా మంది అన్నలు అక్కలు పిల్లలు పెద్దలు ఇట్లా తేళ్లను పట్టిండ్రు. మరి ఇవేమన్నా బొమ్మ తేళ్ళ అంటే కాదుల్లా, నిజమైన తేళ్లే. నాగుల పంచమి నాడు మనకడ పుట్టల పాలు పోసి నాగదేవతను పూజించుడు ఆచారం. అయితే కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లా కందుకూరు ఊరిల్లున్న ఓ గుట్ట మీద ఇట్లా తేళ్లను పట్టి ఒంటి మీద పారించుకునుడు ఆచారం అట. 300 ఏండ్ల సంది ఇట్లనే చేస్తున్నారట. మనకాడ నుంచి కూడా చాలా మంది పోతుంటారు ఈడికి. ఈ తేళ్లు కుట్టేటి కాదట, ఏమనే అన్నట్టు. ఏ రాయి తీసినా తేలు కింద ఉంటాయి. ఈ రోజు ఒక్కరోజు మాత్రం కరువు. ఇన్నరా, ఈ ఒక్క రోజే కనబడతాయట, మళ్ళీ ఇక తెల్లారి సుత్తే దొరికాయట. చీడ పంచమి జరుపుతారు. ఈరోజు తేడు పట్టుకున్న కరువు. మేమైతే హైదరాబాద్ నుండి వచ్చినాం. అసలు ఈ ఆచారం ఎట్లా షురువైంది అంటే 300 ఏండ్ల కింద బొగాయన గుట్ట పైన దవ్వుతుంటే పెద్ద తేలు కనబడ్డదట. ఇక దాన్ని చూసి భయపడ్డ ఆయన నేను పానలతోనుంటే తేలుకు గుడి కడతా అని మొక్కుకొని అటెనక కట్టించిండట. ఇక అట్లా మొదలైన ఈ పండుగ ఇప్పటికీ గిట్లనే జరుగుతున్నది. మరి ఈ తేలు నాగుల పంచమి రోజు గుట్టకుంటుండుడే గమ్మతిగున్నది కదా.